రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. బాధితుల ఫిర్యాదుతో రాచకొండ ఐటీ సెల్ ద్వారా గత 25 రోజుల్లో చోరీకి గురైన 591 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ ఏడాదిలో 3213 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు సిపి సుధీర్ బాబు. సిసిఎస్ ప్రత్యేక బృందాలతో సిఈఐఆర్ ద్వారా ఫోన్లను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సిపి. ఫోన్స్ సీజ్ చేశాం. ఇది హైదరాబాద్ కమిషనరేట్ హైయెస్ట్ ఉంది, ఫాలోడ్ బై హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ ఉంది. ఈ నెంబర్ ఆఫ్ ఫోన్స్ దీన్ని రికవర్ చేసిన దాంట్లో ఈ ప్రస్తుతంకు ఒక 50 మంది విక్టిమ్స్ హూ లాస్ ద ఫోన్స్ వాళ్ళు ఇక్కడ వచ్చారు. వాళ్ళ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్ టు ట్రేస్ ఓవర్ ద ఫోన్స్. దీంట్లో చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ జస్ట్ losing a phone or something. Maybe some people may try to use for different purposes which may be against the interest of the community, interest of the law and order profiles. So అందుకోసమే ఇది మేము చాలా ఫోకస్గా ఉన్నాం. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లా ఏమైనా ఉంటే మాకు కమ్యూనికేట్ చేయండి, మేము తప్పకుండా ఈ ఫోన్స్ రికవర్ చేస్తాం. ఇందులో ఇప్పటివరకు అయిన 591 ఫోన్స్లో ఎల్బీ నగర్ నుంచి 339, భువనగిరి నుంచి 149, మల్కాజ్గిరి నుంచి 103 ఫోన్స్ను ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిబిషన్లో మీకు ఇచ్చే దాంట్లో ఉన్నాయి. ఇందులో 50 ఫోన్స్ వాళ్ళ ఓనర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎఫర్ట్స్ చేసినటువంటి